నోట్లో వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ముఖ్యమైన వ్యాధి చాలామంది చాలా ఎక్కువగా సఫర్ అయ్యే వ్యాధి ఓరల్ లైకెన్ ప్లానస్ అనే వ్యాధి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించిన వ్యాధి. ముఖ్యంగా నోటిలో ఉండే మ్యూకస్ మెంబ్రెన్స్ని, ఆ నాలుకని, చిగుళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది మనం మెడికల్గా చెప్పుకోవాలంటే టైప్ 4 వెరైటీకి సంబంధించిన వ్యాధి. టైప్ 4 వెరైటీ సంబంధించిన వ్యాధి అంటే కొంత కాంప్లికేటెడ్, కొంత మొండిగా ఉండే వ్యాధి ఈ టైప్ 4 వెరైటీకి సంబంధించిన వ్యాధి. కాబట్టి ఇది ముఖ్యంగా టంగ్ లేయర్స్, బక్కల్ మ్యూకోజా అంటే నోటి లోపల ఉండే మెత్తటి పొరలన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. టంగ్కి సంబంధించిన, నాలుకకు సంబంధించిన పొరలన్నీ దీనివల్ల ఈ ఓరల్ లైకెన్ ప్లానస్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా బక్కల్ మ్యూకోజా, గమ్స్, చిగుళ్ళు అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఓరల్ లైకెన్ ప్లానస్ రావడానికి కారణం ముఖ్యంగా స్ట్రెస్. బాగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. నోటిపూత ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే బీపీ ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళలో వస్తూ ఉంటుంది. అలాగే హెపటైటిస్కి సంబంధించి హెపటైటిస్ సి తోటి సఫర్ అయ్యే వాళ్ళలో ఈ లైకెన్ ప్లానస్ వస్తూ ఉంటుంది. అలాగే డెంటల్ ఫిల్లింగ్స్, చాలామంది పళ్ళల్లో ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేసుకోవడానికి ఒక మెటీరియల్ వాడుతూ ఉంటారు. అమాల్గమ్ అనే మెటీరియల్ వాడుతూ ఉంటారు. ఈ అమాల్గమ్ అనే మెటీరియల్ వాడే వాళ్ళల్లో ఎక్కువగా ఈ లైకెన్ ప్లానస్ వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ కెమికల్ కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే సిమ్టమ్స్, ఎలాగ ఈ ఓరల్ లైకెన్ ప్లానస్ పలానా మనిషిలో ఉందేనని, లేకపోతే మనకు ఉందేననేది మనం ఎలా కనిపెడతాము అని అంటే, ఈ బక్కల్ మ్యూకోజా అంటే ఈ బుగ్గల లోపల ఉండే ఈ పొరల్లో తెల్లటి లైన్స్ లాగా ఉంటాయి. వాటిని వికామ్స్ స్ట్రయా అని అంటారు. తెల్లటి పొరలు. ఇది ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా లైకెన్ ప్లానస్ ఉండొచ్చు. తెల్లటి పొరలు ఏర్పడుతూ ఉంటాయి మనకి. అలాగే ఎరోజన్స్ అంటే గాయాల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. లోపల ఆ నోటి పూత అని చెప్తూ ఉంటారు. బుగ్గలన్నీ వాచిపోయాయి అని చెప్తూ ఉంటారు. వాటిని ఎరోజన్స్ అని అంటూ ఉంటాం. అలాగే గమ్స్ స్వెల్లింగ్ కూడా ఉంటుంది వాళ్ళల్లో. చిగుళ్ళు బాగా వాచిపోయి ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళల్లో ఎటువంటి స్పైసీ ఫుడ్ తీసుకున్నా, లేకపోతే తాంబూలం లాంటిది వేసుకున్నా, కాస్త ఘాటుగా ఉండే ఏ పదార్థం తిన్నా వీళ్ళు భరించలేరు. వాళ్ళు సాధారణ నోటిపూర్తిగా తీసేసిన దాన్ని మనం ఓరల్ లైకెన్ ప్లానస్ ఏమోనని అనుమానించాలి. ఓరల్ లైకెన్ ప్లానస్ అనేది ఈజీ డయాగ్నోసిస్ జరిగిపోతూ ఉంటుంది. ఒకసారి ఈ వికామ్ స్ట్రయే లాంటి ఒక లక్షణం కనబడితే నోటి లోపల, దాన్ని ఓరల్ లైకెన్ ప్లానస్గా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. అలాగే నోటి లోపల చిన్న చిన్న నీటి గుళ్ళలు కూడా వస్తూ ఉంటాయి వాళ్ళల్లో. ముఖ్యంగా నోటి పూతతోటి బాధపడేవాళ్ళు, చాలా కాలం నుంచి నోటి పూతతోటి బాధపడుతూ నోరంతా తెల్లగా పొక్కి ఉంటే వాళ్ళల్లో లైకెన్ ప్లానస్